తమిళనాడు కాంచీపురము. కాంచీపురములోని ఏకాంబరనాథ దేవాలయము గురించి. ఏకాంబరేశ్వర ఆలయం శివునకు అంకితము చేయబడిన ఈ ఆలయము కంచి పట్టణములో ఉన్నది. ఇది పంచభూత స్థలాలు, ప్రత్యేకముగా భూమి లేక పృథ్వీ యొక్క మూలాలతో అనుబంధించబడినది. ఈ దేవాలయములో ప్రత్యేకముగా శైవుల యొక్క హిందూ శాఖకు ముఖ్యమైనది. శివుడిని ఏకాంబరేశ్వరునిగా పూజిస్తారు. లింగం ద్వారా ప్రాతినిధ్యం వహిస్తారు. ఆ విగ్రహాన్ని పృథ్వీలింగంగా చెప్తారు. అతని భార్య పార్వతిని గౌరీదేవి అమ్మగా చెప్పెదరు. ఈ ఆలయము మొత్తము 25 ఎకరములలో ఉన్నది. ఇది భారతదేశములోనే అతిపెద్దది. గోపురాలు అనే 4 గేట్వే టవర్లు కలిగి ఉన్నది. ఎత్తైనది దక్షిణ గోపురం 11 అంతస్తులు మరియు 55 మీటర్లు అనగా 180 అడుగుల ఎత్తుతో ఇది ఎత్తైన ఆలయ గోపురాలలో ఒకటిగా ఉన్నది. పురాణాల ప్రకారం ఒకప్పుడు శివుని భార్య పార్వతి వేగావతి నదికి దగ్గరగా ఉన్న మామిడి చెట్టు క్రింద తపస్సు చేస్తుండగా ఆమె భక్తిని పరీక్షించటానికి అగ్నిని పంపాడు శివుడు. పార్వతీదేవి సహాయము కొరకు తన సోదరుడైన విష్ణుమూర్తిని ప్రార్థించింది. ఆమెను రక్షించుట కొరకు అతను శివుని తలపైనున్న చంద్రుడిని తీసుకొని కిరణాలను చూపగా చెట్టుతో పాటు పార్వతిని చల్లబరుస్తుంది. పార్వతికి మరలా తపోభంగం కలిగించటానికి గంగానదిని పంపాడు. పార్వతి గంగను ప్రార్థించి తామిద్దరము సోదరీమణులమని కనుక తనకు హాని చేయవద్దని ఆమెను ఒప్పించినది. తరువాత గంగ తన తపస్సుకు భంగం కలిగించలేదు. పార్వతి శివునితో ఐక్యమవటానికి ఇసుకతో శివలింగాన్ని తయారు చేసింది. ఇక్కడ భగవంతుడు ఏకాంబరేశ్వరుడు, మామిడి చెట్టు ప్రభువు అని కూడా పిలువబడ్డాడు. ఈ పెద్ద ఆలయము అతి ప్రాచీనమైన ఆలయములలో ఒకటి. ఇది భారతదేశములోనే అతిపెద్ద దేవాలయము. 600 ఏడి నుండి కలదని అంటారు. ఈ దేవాలయము సంవత్సరమంతా ఎన్నో పండుగలు జరుగుతాయి. వీటిలో అతి ముఖ్యమైనది పాల్గొని బ్రహ్మోత్సవము. పాల్గొని మాస చివరి 10 రోజులు అనగా మార్చి ఏప్రిల్ మాసములలో కళ్యాణ ఉత్సవముతో ముగిస్తారు. ఈ పండుగ కంచి పట్టణములోని అన్ని ఉత్సవముల కన్నా ఎంతో ప్రసిద్ధి చెందినది. పంచభూతములు. పంచభూత స్థలం 5 శివాలయములను సూచిస్తుంది. ప్రతి ఒక్కటి ప్రకృతి, భూమి, నీరు, గాలి, ఆకాశం, అగ్ని అనే 5 ప్రధాన అంశాలను గురించి తెలియజేస్తుంది. పంచ అనగా 5, భూత అంటే మూలాలు, స్థల అంటే స్థలం, పృథ్వీలింగము, భూమి, ఇసుక. కంచి తమిళనాడు. 2 జలలింగము, నీరు. నీరు ఎల్లప్పుడూ లింగం చుట్టూ ప్రవహిస్తుంది. కావేరీ నది సమీపములో జంబుకేశ్వరం, తిరుచినాపల్లి సమీపములో తమిళనాడు. 3 తేజోలింగం, అగ్ని. పార్వతీదేవి తీవ్ర ప్రదర్శన ఇచ్చి ఇక్కడ ధ్యానం చేసి శివుని భార్య అయినది. అరుణాచలం తమిళనాడు. 4 వాయులింగం, గాలి. ఒక సాలీడు, ఒక పాము మరియు ఏనుగు ప్రతిదినము పోటాపోటీగా స్వామిని ఆరాధించి చివరకు అన్ని శివుని కృపతో ముక్తిని పొందినవి. శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఆకాశలింగం, ధ్వని, శబ్దం. శివాలయము, విష్ణు దేవాలయాలు ఒకే దగ్గర ఒకదాని వెనుక ఒకటి కలవు. ఇది చిదంబరం, తమిళనాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.